ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. ఈ రోజు వీడియోలో వచ్చి నా దగ్గర ఉన్న బ్లౌజ్ డిజైన్స్, బ్యాక్ డిజైన్స్ ఏవి ఉన్నాయో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి ఇక్కడ చూడండి. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ అన్నిటికీ ప్రిన్స్ కట్టే ఖర్చు పెట్టుకుంటాను. అలాగే 3/4 పెట్టుకుంటాను నేను స్లీవ్స్, ఎందుకంటే నేను సన్నగా ఉన్నాను కాబట్టి కొంచెం లుక్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ వచ్చి ఇవి ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ కానీ వర్క్ చేయడం కానీ ఇలాగా డిజైన్స్ చేయడం కానీ నేనే చేస్తానండి. అలాగే ఇక్కడ చూడండి, స్లీవ్స్ కూడా నేను ఇలాగా రోజ్ బీడ్స్ మళ్ళాక గోల్డెన్ బీడ్స్ చేశాను. ఇదొక డిజైను, బ్యాక్ నెక్ చూసారు కదండి. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇది పర్పుల్ కలరు, ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్, ఇది ప్రిన్స్ కట్టే అండి. అలాగే ఇక్కడ చూడండి 3/4 స్లీవ్స్, 3/4 స్లీవ్స్ కి కింద నేను ఇక్కడ చూడండి ఇలాగ కుచ్చు పెట్టించుకున్నాను. అలాగే ఇది ఇక్కడ నుండి స్టిచ్చింగ్ చేసేటివి లేసు పెట్టాను. ఇది ఫ్రంట్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చి పాట్ నెక్ పెట్టించుకున్నాను. ఇలాగా హ్యాంగింగ్స్ ఆల్మోస్ట్ నా బ్యాక్ వచ్చే బ్లౌజెస్ అన్నిటికీ ఇలాగా హ్యాంగింగ్స్ పెట్టించుకుంటాను, షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు అనేసి. ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ కూడా. ఇదొక మోడల్, ఇంకొక చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా బ్లూ కలర్ బ్లౌజ్కి ఇక్కడ వచ్చి నా శారీ వచ్చి ఇది ఫ్రిల్స్ శారీ కాబట్టి నేను నా బ్లౌజెస్ కూడా ఇక్కడ ఇలాగా బటర్ఫ్లై స్లీవ్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ నెక్, ఫ్రంట్ బటన్ పెట్టించుకున్నాను నేను, దానికి ప్రిన్స్ కట్. బ్యాక్ వచ్చి ఇలాగా టైయింగ్ పెట్టించుకున్నానండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇంకొక మోడల్. ఇది వచ్చి పర్పుల్ కలర్కి ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ వచ్చే బ్యాక్ నెక్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి నేను ఫ్రిల్స్ పెట్టించాను పైన, చాలా ఫ్రిల్స్ ఎక్కువగా వచ్చేటట్టుగా పైనుంచి ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. ఇక్కడ వచ్చి బోర్డర్, హెవీ బోర్డర్గా పట్టు సారీ కాబట్టి బోర్డర్ పెట్టించుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్ అండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇది కూడా వచ్చి నేనే వర్క్ చేసుకున్నానండి. ఇది కూడా ఎందుకంటే ఇంట్లో ఉంటాను కదండి, బయట ఇచ్చి స్టిచ్ చేయించుకోవడం కన్నా మనకు వచ్చినప్పుడు మనమే ఇంట్లో ఇలాగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి. ఇది వచ్చి డీప్ నెక్ వస్తుంది, డీప్ నెక్ వచ్చి అలాగే ఇక్కడ చూడండి టాజల్స్కి ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు ఇది కొత్త మోడల్స్ కాబట్టి. అలాగే 3/4 స్లీవ్, ఇది కూడా ఫ్రంట్ స్లీవ్, ఫ్రంట్ ఓపెన్ అండి. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది కూడా డీప్ నెక్ వస్తుంది. అలాగే ఇక్కడ డీప్ నెక్ వస్తుంది, 3/4 స్లీవ్స్ నెక్ పెట్టించుకున్నానండి నేను ఫ్రంట్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ కూడా అండి. ఇది కూడా బోట్ నెక్ వచ్చిన తర్వాత ప్రిన్స్ కట్. దీనికి ఓపెనింగ్ వచ్చి నేను జిప్ మోడల్ పెట్టించుకున్నానండి. ఇంకొకటి కూడా చూపిస్తాను.